ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 29వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తాను కూడా అరణ్యానికి రామునితో కలిసి వెళ్లడమే యుక్తము అని సీత వాదించుట అనే కథగా వింటారు. సీత రాముని మాటలు విని ధారగా స్రవిస్తున్న కన్నీళ్లు గల ముఖంతో మెల్లగా అతనితో ఈ విధంగా పలికింది. వనమునందు నివాసం విషయంలో నువ్వు చెప్పిన దోషాలన్నీ కూడా వాటి వెనుక నీ ప్రేమ అన్నది ఉంటే నాకు గుణములే అవుతాయి అని తెలుసుకోరామా. ఓ రామా, మృగాలు, సింహాలు, గజములు, శార్దూలములు, శరభములు, పక్షులు, చమర మృగాలు తదితరములైన వన్యమృగాలు ఇవన్నీ కూడా పూర్వమెన్నడును నీ రూపాన్ని చూసి ఉండకపోవడం చేత నిన్ను చూడగానే పారిపోతాయి. భయహేతువును చూసి భయపడకుండా ఉండేవాళ్ళు ఎవరుంటారు? పెద్దల ఆజ్ఞ ప్రకారం నీతో నేను కూడా అరణ్యానికి వెళ్ళాలి. నీతో వియోగం కలిగితే నేను ఇక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. దేవతాధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ సమీపమునందు ఉన్నంత వరకు నన్ను తన తేజస్సు చేత తిరస్కరించజాలడు. భర్త లేని స్త్రీ జీవింపజాలదు అనే ధర్మాన్ని నీవే నాకు ఉపదేశించి ఉన్నావు కదా. మరొక విషయం ఏమిటంటే, నేను పూర్వం మా తండ్రిగారి ఇంటిలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు చెప్పగా విన్నాను, నేను తప్పక వనవాసం చేయవలసి ఉన్నది అని. సాముద్రిక లక్షణవేత్తలైన బ్రాహ్మణుల మాటలు పూర్వము విన్నది మొదలు ఎల్లప్పుడూ వనవాసానికై ఉత్సాహపడుతూ ఉన్నాను. అట్టి వనవాస నిమిత్తమై నాకు ఆదేశం లభించవలసి ఉన్నది కదా. అందుచేత నేనిప్పుడు నీతో కలిసి అరణ్యానికి వెళ్తాను. మరొక విధంగా జరగడానికి వీల్లేదు. నేను ఆ బ్రాహ్మణుని మాట నిలబెట్టడానికై నీతో వస్తాను. అతని మాట సత్యమవడానికి తగిన సమయం వచ్చింది కాబట్టి ఆ బ్రాహ్మణుని వాక్యం సత్యమగుగాక. ఓ వీర, వనవాసమునందు అనేక విధాలైన దుఃఖాలుండునని నాకు తెలుసు. కానీ ధైర్యరహితులకు మాత్రమే ఆ దుఃఖాలు వస్తాయి. నేను నా తండ్రిగారి ఇంటి వద్ద కన్యగా ఉన్నప్పుడు మంచి వృత్తము గల ఒక భిక్షుక స్త్రీ నాకు ఇప్పుడు వనవాసం సంభవిస్తుంది అని మా తల్లిగారితో చెప్పగా విని ఉన్నాను. నిన్ను నేను చాలా కాలం సేవించి అనుగ్రహింప చేసుకున్నాను గదా. నీతో కలిసి వనంలో నివసింపాలి అనేటువంటి నా కోరికని మన్నించు. రామా, నీకు క్షేమమగుగాక. నాటి నుండే నేను ఈ వనవాసాన్ని గూర్చి వేచి ఉన్నాను. నాకు శౌర్యంతో కూడిన ఆచరణము అంటే చాలా ఇష్టం. అందుచేత నీ వనవాస సమయం వచ్చింది కాబట్టి నన్ను కూడా తీసుకుని వెళ్ళు. పరిశుద్ధమైన అంతఃకరణం గల ఓ రామా, భర్తవైన నిన్ను నేను ప్రేమపూర్వకంగానే అనుసరించి వనానికి వెళ్ళి నేను పాప శూన్యురాలను అవుతాను. నాకు భర్తయే దైవతం. మరణానంతరం కూడా నేను నీతోటే కలిసి ఉంటాను. తల్లిదండ్రులు స్వధర్మానుసారంగా ఏ స్త్రీని ఎవనికి జలధారాపూర్వకంగా దానం చేస్తారో ఆ స్త్రీ మరణానంతరం కూడా అతనికే చెంది అతనితో కలిసి ఉంటుంది అని యశస్శాలులకు బ్రాహ్మణులు వేదవాక్యాన్ని చెబుతూ ఉంటారు కదా. నేను నీదాన్ని, మంచి నడవడిక కలదానను, పతివ్రతను. అట్టి నన్ను ఈ నగరం నుండి నీతో అరణ్యానికి తీసుకుని పోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? రామా, నేను నీ భక్తురాలను, పతివ్రతను, సుఖ దుఃఖములను తుల్యంగా చూడగలదానను. నీ సుఖమే నా సుఖమని, నీ దుఃఖమే నా దుఃఖమని భావించేదాన్ని. అట్టి నన్ను నీతో తీసుకుని పోరామా. ఈ విధంగా దుఃఖిస్తున్న నన్ను అరణ్యానికి తీసుకుని వెళ్ళకపోతే విషం త్రాగి గాని, అగ్నిలో పడి గాని, జలంలో దూకి గాని ప్రాణాల్ని విడిచిపెట్టేస్తాను రామా. ఈ విధంగా ఆమె తనను కూడా వనానికి తీసుకుపోమ్మని ఎంతగా బ్రతిమాలినా కూడా రాముడు ఆమెను జనశూన్యమగు వనానికి తీసుకుని వెళ్ళడానికి అంగీకరించలేదు. రాముని మాటలు విన్న సీత దుఃఖాక్రాంతురాలై కన్నీళ్లతో నేల తడిసిపోవునట్లు ఏడ్చింది. బుద్ధిమంతుడగు ఆ రాముడు ఆ విధంగా ఏడుస్తున్న ఆ సీతను వనగమన ప్రయత్నం నుంచి మరల్చడానికై ప్రయత్నిస్తూ ఓదార్చాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 29వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తాను కూడా అరణ్యానికి రామునితో కలిసి వెళ్లడం యుక్తము అని సీత వాదించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 30వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి
47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తనతో వనానికి వచ్చుటకు రాముడు అంగీకరించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.